సుంకిసాల గ్రామంలో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అనే ఎన్ఆర్ఐ భక్తుడు ఈ ఆలయం నిర్మింపజేశాడు. ఒకే ప్రాంగణంలో సర్వదేవతలను దర్శించే విధంగా సర్వదేవతా ఆలయాలు నిర్మింపజేశారు. శ్వేతవర్ణపు కట్టడాలు సందర్శకుల మదిలో ఆహ్లాద భావన పెంపొందిస్తాయి. 1997లో నిర్మితమైన సుందర ఆలయం. జగతికి శాంతి నొసగు పూజలు, సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు, ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం. చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి కొలువుతీరి ఉంటాడు. స్వామికి ఎదురుగా గరుత్మంతుణ్ణి దర్శించవచ్చు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగ్యశీతల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీరమాలోల గోవింద, క్షమాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నిర్మల గోవింద, కృపా కోమల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే రామాలయం నెలకొని ఉన్నది. ఇక్కడ శ్రీ సీతారాములు దర్శనమిస్తారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.